మొదలైన మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర అయితే మొదలైపోయింది. ఆయన నివాసం ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ నుంచి మహాప్రస్థానికి అయితే మొదలైపోయింది. ప్రస్తుతం అయితే పోలీసుల లాంఛనాలతో అధికారికంగా లాంఛనాలతో ఆయన పార్థివ దేహాన్ని అయితే తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే ఈయన వెళ్ళి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని తీసుకెళ్ళడానికి ఒక ర్యాలీలా తీసుకెళ్తా ఉన్నారు. సో దీన్ని కూడా మొత్తం సెక్యూరిటీతో ఒక రూట్ మ్యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే జూబ్లీహిల్స్ ఆయన నివాసం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ మహాప్రస్థానికి వెళ్ళే వరకు కూడా ఒక రూట్ మ్యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. న్యూరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45 సివిఆర్ జంక్షన్ నుండి అలా కాస్త దూరం తీసుకెళ్తూ కూడా తీసుకెళ్ళి రూట్ మ్యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర అయితే మొదలైపోయింది. అధికార లాంఛనాలతో తీసుకెళ్తా ఉన్నారు. ఆర్టీవీలో విజువల్స్ బంద చూస్తూ ఉన్నారు. ఆయన చేసిన సేవలు అయితే ఎవరు మర్చిపోవాలంటే కూడా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా కేసీఆర్ రావడం జరిగింది, లోకేష్ కానీ, కవిత, హరీష్ రావు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన ఏదైతే వచ్చి చివరి చూపు చూసుకొని వెళ్ళి కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. ప్రస్తుతం చూసుకుంటే కూడా అంతిమయాత్ర మొదలైపోయింది. ఇక్కడ నుంచి కూడా దాదాపు సుమారుగా అధికార లాంఛనాలతో పోలీస్ బందోబస్తు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, ఆయన అభిమానులు ఉంటారో జోహార్ గోపన్న అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. ఇది గోపన్న రథ ఏదైతే శోభయాత్రలా జరుగుతూ ఉందో, ఆయన ఏదైతే ఉందో ఆయన అభిమానులు మాత్రం ఆయన లేని లోటు అయితే తీర్చలేమంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కెమెరా నజర్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. For latest updates on India Pakistan, download RTV Live app.